హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మనం చూడబోయే ఐటెం పొటాటో కుర్మా. కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు 3, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడగా, కారం 1.5 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియా జీరా పౌడర్ 1 టీ స్పూన్. బంగాళదుంపల్ని పీల్ చేసుకుని మీడియం సైజ్ ముక్కల్లా కోసుకోవాలి. ముక్కలు ఈ సైజులో ఉంటే డీప్ ఫ్రై చేసుకోవడానికి పర్ఫెక్ట్. ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి ఒకవైపు బాగా వేగిన తర్వాత గరిటెతో కలుపుతూ రెండో వైపు కూడా బాగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ఫ్రై పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కరివేపాకు, ధనియా జీరా పౌడర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను పూర్తిగా ఒకసారి కలుపుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు ముందుగా వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరు బయటకు వచ్చి అవి తొందరగా వేగడానికి హెల్ప్ అవుతుంది. ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. 1 స్పూన్ కారం వేసుకుని పూర్తిగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకుని పూర్తిగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా, కూర పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఎంతో రుచికరమైన పొటాటో కుర్మా రెడీ. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.